మీరు ఎప్పుడైనా భూమిని బయట నుండి చూస్తూ ఆకాశంలో తేలుతూ ప్రయాణించాలనుకున్నారా? అది ఇప్పుడు కల కాదు, స్పేస్ టూరిజం. ఇది ఇప్పుడు మనకి అందుబాటులోకి రాబోతుంది. అది ఎలానో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతరిక్ష పర్యటన అంటే ఏంటి, ఇప్పటి వరకు ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, మనకు అందుబాటులోకి వస్తుందా, అవన్నీ తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతరిక్ష పర్యటన అంటే మన రాకెట్లోకి ఎక్కి భూమి వెలుపలికి వెళ్ళడం, అక్కడి నుండి మన భూమి చూసి రావడం. కానీ ఇది మామూలు ప్రయాణం కాదు, భూమి గురుత్వాకర్షణకు బయట ఉండే అనుభవం. ప్రస్తుతం ఈ పర్యటనలో కేవలం కొంతమంది ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉన్న భవిష్యత్తులో సాధారణ ప్రజలు వెళ్లే రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే పలు ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష పర్యటనను విజయవంతంగా నిర్వహించాయి. 2001లో డేనిస్ టిటో అనే వ్యాపారవేత్త $20 మిలియన్ ఖర్చు చేసి అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి స్పేస్ టూర్. 2021లో వర్జిన్ గెలాక్టిక్ ద్వారా రిచర్డ్ బ్రాన్సన్, బ్లూ ఆరిజిన్ ద్వారా జెఫ్ బెజోస్, స్పేస్ ఎక్స్ ద్వారా సివిలియన్లు ప్రయాణించారు. 2022-24లో స్పేస్ ఎక్స్ ఇన్స్పిరేషన్ 4 వంటి మిషన్ల పౌరులతో కూడిన అంతరిక్ష యాత్రలు నిర్వహించాయి. అంతరిక్ష పర్యటన భవిష్యత్తులో మరింత విస్తరిస్తుంది. ఇప్పుడు ఖర్చు ఎక్కువగా ఉన్న టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ధరలు చాలా తగ్గుతాయి. వ్యోగర్ స్టేషన్ అనే స్పేస్ హోటల్ 2020 నాటికి ప్రారంభం కావచ్చు. స్పేస్ ఎక్స్ డియర్ మూన్ ప్రాజెక్ట్ ద్వారా చంద్రునికి టూరిజం ప్రారంభిస్తుంది. అంతరిక్ష పర్యటన వల్ల మానవాళి జీవితం మీద అనేక మార్పులు వస్తాయి. వాటిని నిర్వహించేందుకు వైద్య రంగంలో జీరో గ్రావిటీలో ఔషధ పరిశోధనలు చేస్తున్నారు. స్పేస్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. భవిష్యత్తులో మూన్ అండ్ మార్స్ పై మానవ నివాసాలు ఉంటాయి. అంతరిక్షంలో ఆహారం పండించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతరిక్ష పర్యటన ఇక మీద ఇది కల కాదు, ఇది మన కళ్ళ ముందే నెరవేరబోతుంది. ఈ తరం చూస్తుండగానే వచ్చే తరం అంతరిక్షంలోకి హాలిడేకి వెళ్తుంది. భవిష్యత్తులో మన శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, టూరిస్టులు అంతరిక్షాన్ని ఒక కొత్త ప్రపంచంలో మారుస్తున్నారు. ఒకప్పుడు మన పూర్వీకులు సముద్రాలు దాటి కొత్త ప్రపంచాలను కనుగొన్నారు. ఇప్పుడు మనమంతా భూమి బయట ప్రపంచాన్ని చూడబోతున్నాం. మీకు కూడా అంతరిక్ష పర్యటన అంటే ఆసక్తి ఉందా? మీరు వెళ్ళాలనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.